శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, కాబట్టి వచ్చే నెల 4వ తారీఖు రోజు మేము వెన్నుపోటు దినంగా ప్రకటించాము. ఆ రోజు ప్రజలతో కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తాం అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగానే వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదు అనొచ్చా, ఏమన్నా? ఇప్పుడు నేనేమంటానంటే, వెన్నుపోటు దినం వచ్చిన 4వ తారీఖు బాగుంది. ఎవరికి వెన్నుపోటు పొడిచారు? ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడని దినంగా ప్రకటించాలా? లేకపోతే ఆయన నమ్ముకున్న నాయకులే, ఆయనకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ, ఆర్ కృష్ణయ్య గారు, ఆయన ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ వెన్నుపోటు పొడిచారని చెప్పి వెన్నుపోటు దినంగా ప్రకటించాలా? ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదు అని చెప్పేసి అసలు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ముందు ఆయన వెన్నుపోటు పొడుస్తున్నారు, అది చూసుకోవాలి ఫస్ట్. ప్రజలకు ఇచ్చిన హామీలు సంవత్సరం అయింది, అది వెన్నుపోటు అనరు, వెన్నుపోటు దినం అనరు దాన్ని. మా మనుషులు, మా నాయకులు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు కాబట్టి వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాను అని ఉంటాడు. నువ్వు తప్పుగా విని ఉంటావు. విజయసాయి రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారు, ఆర్ కృష్ణయ్య గారు, మస్తాన్ రావు గారు, మొత్తం టోటల్గా ఆయన ఏం పేరు మన ఇంకొక ఆయన గుంటూరు మన మోపినేని గారు, వీళ్ళందరూ మొత్తం టోటల్గా అందరూ కలిపి మాకు వెన్నుపోటు పొడిచారు. కాబట్టి నేను ఆయన ఓడిపోయినా, మోపినేని గారు ఓడిపోయినా ఎమ్మెల్యే మినిస్టర్ ఇచ్చాను కాబట్టి, రాజ్యసభ ఇచ్చాను కాబట్టి, అయినా కూడా నన్ను వెన్నుపోటు పొడిచారు కనుక నేను 4వ తారీఖు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నానంటే బాగుంటుంది కదా. మా వాళ్ళందరూ సగం మంది జైల్లో ఉన్నారు, సగం మంది ఎక్కడ పారిపోయారో తెలియదు కనుక మొత్తం టోటల్గా రాష్ట్రంలో నేను ఒక్కరినే తిరగడానికి కూడా, పక్కన నన్ను కార్యకర్తలు అరేంజ్ చేయడానికి కూడా మనుషులు లేరు కాబట్టి నేను ఇంట్లో నుంచే ప్రెస్ మీట్ పెడుతున్నాను అని దానికోసం వెన్నుపోటు పొడుస్తున్నారా అని అడుగుతున్నా. అంతే కదా మరి. లేకపోతే ఇప్పుడు మీకు అవ్వలేదు అనుకుంటే ప్రజల్లోకి రండి, ప్రజల కోసం మాట్లాడండి. మీకు ఇచ్చాపురంలో ఏం జరగలేదు, ఏం జరిగింది, కూర్చోండి ధర్నాకి. మీ మనుషులు కూర్చున్నారా? మీ మనుషులు మాట్లాడుతున్నారా? మీ మాజీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఎక్స్ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? మీ దువ్వాడ శ్రీనివాస గారిని ఆయన ఇంకో ప్రాబ్లం, ఆయన పట్టుకెళ్ళిపోయాడు. ధర్మన్న గారు ఇంట్లో పడుకున్నారు, ధర్మన్ దాస్ ఎక్కడున్నాడో తెలియదు, తమ్మినేని సీతారాం గారు ఎక్కడున్నారో తెలియదు. ఏరి మీ వాళ్ళంతా కంబాలి జోగులేడి వీళ్ళంతా ఎక్కడున్నారు? కళావతి గారు ఎక్కడున్నారు? విజయనగరంలో నాకు తెలిసి శ్రీనివాస్ చిన్న సీన్ ఆయన యాక్టివ్ పర్సన్గా కనబడుతున్నాడు మీకు. ఒక బొత్స సత్యనారాయణ గారు యాక్టివ్ కనబడుతున్నారు. తర్వాత మీకు యాక్టివ్ కనబడితే జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళ ముగ్గురు తప్ప ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎక్కడా కనబడట్లేదు. మరి కడపలో అసలు అవ్వలేదు, కడపలో మొత్తం టోటల్గా ఎవరూ కనపడట్లేదు. అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు, ఎవరు ఎక్కడున్నారో తెలియదు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆయన కేసులతో భయపడి ఆయన ఉన్నాడు, ఆ కొడుకు కేసులతో భయపడి ఆయన ఉన్నాడు. ఎవరు మీ నాయకులేరి? మీరు 6 ప్యాక్ అవ్వలేదా? లేకపోతే గవర్నమెంట్ మీద అపోజిషన్ ఉందా? మాట్లాడటానికి మీ నాయకులేరి? మీరే కదా సార్ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటే, మీరు నమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని నాశనం చేశారు. మిమ్మల్ని నమ్ముకున్న విజయసాయి రెడ్డి నట్టేటిని ముంచాడు. మిమ్మల్ని నమ్ముకున్న విజయసాయి రెడ్డి మిమ్మల్ని జైలు పంపించాలని చూస్తున్నాడు. మిమ్మల్ని నమ్ముకున్న విజయసాయి రెడ్డి, మిమ్మల్ని నమ్ముకున్న మోపుదేవి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ లిక్కర్ స్కాము, ఇంకో స్కాము, ఆ స్కాము, ఈ స్కాము, మిమ్మల్ని శాశ్వతంగా జైల్లో తీసుకెళ్ళి తోసేయాలి, తిహార్ జైల్లో చూస్తున్నారు. మీ వాళ్ళు, మీరు నమ్ముకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. నా రెడ్డి అనేవాడు రెడ్డే మోసం చేశాడు తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవ్వరు, కమ్మ, కాపు ఎవ్వరు మోసం చేయలేదు. మిమ్మల్ని నమ్ముకున్న రెడ్డే మోసం చేశాడు. మీ పక్కనున్న మీ మనిషే మిమ్మల్ని మోసం చేశాడు. దయచేసి వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. మీ పార్టీని పునాదుతో లేపడానికి ఏ రెడ్డి అయితే నమ్మారో ఆ రెడ్డే మిమ్మల్ని నాశనం చేశాడు కనుక ఏదైతే మీరు నమ్ముకున్న నా మనసులు అనుకున్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. టీడీపీ ప్రజలు మీతో ఉన్నారు. ప్రజలు మీకు దాదాపు 40% ఓట్లు వేశారు. 40% ఓట్లు వేస్తే ప్రజలు మీతో పాటు అయ్యో పాపం అంటున్నారు. ప్రతిపక్షంలో ఆయన రావాలి, ఆ నాయకుడు మంచివాడు, చాలా మంచి కార్యక్రమాలు చేశాడు, కరోనా టైంలో కూడా ఆయన దగ్గరుండి డబ్బులు ఇచ్చాడు అని అన్నమాట మీకు కొంతమంది మిమ్మల్ని ప్రేమించిన వారు ఉన్నారు,
కొంతమంది ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. మీరు లిక్కర్ స్కామ్ కోసం చేశారంటే మొత్తం టోటల్గా అది అయ్యో అని అన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళాలని ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కనుక నేనేమంటున్నానంటే మీరు ప్రజల్లోకి రావటానికి వీళ్ళందరినీ తీసి ప్రజల్లోకి రావడానికి జనాలతో రండి, జనాశ్రంతో రండి, జనం ముందు రండి. ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, బీసీ ఉన్నారు, మైనార్టీ ఉన్నారు. అది ప్రజల ముందుకు వచ్చి వెన్నుపోటు దినం అనేది కాదు. ఎస్ ప్రశ్నించే హక్కు నాది అని చెప్పి రేపు 4వ తరగతి ప్రజల ముందుకు వచ్చి ప్రజల కోసం మీరు ప్రశ్నించండి. డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళింది, విశాఖపట్నం ఏమైంది, అలాగే అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారు, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు, ఇవన్నీ మాట్లాడండి తప్ప ఇలా మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారంటే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి వెన్నుపోటు దినంగా గుర్తొస్తుంది తప్ప వేరే విధంగా. జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే ప్రధాన ప్రతిపక్షం ఉంది, అధికార పక్షానికి మీరు యాక్సెప్ట్ చేయాలి, ప్రధాన ప్రతిపక్షానికి యాక్సెప్ట్ చేసి ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజలతో కలివిడిగా కలిసి ఉండాలి. కనుక దయచేసి మీకు వెన్నుపోటు వచ్చే వాళ్ళని నమ్మకండి. మీరంటూ జైలుకి వెళ్తే మీ వాళ్ళ నుంచే మీరు జైలుకి వెళ్తారు తప్ప అవతల వాళ్ళ నుంచి జైలుకి వెళ్ళరు. మిమ్మల్ని నమ్ముకున్న ఐపీఎస్లు జైల్లో ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది నాయకులు, ప్రాణం పెట్టే నాయకులు జైల్లో ఉన్నారు, మీరు చెప్తే వినే నాయకులు జైల్లో ఉన్నారు, కొంతమంది పరారైపోయారు. ఫస్ట్ రాజకీయంగా మొత్తం టోటల్గా ఏ నియోజకవర్గంలో లేదు. అధికార పక్షానికి ఎదురు లేదు, ప్రతిపక్షం లేదు, రెండు ఉన్నాయి. కనుక ప్రతిపక్షం ఉండే విధంగా అధికార పక్షానికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ బాగుంటుంది అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి. మిమ్మల్ని నమ్ముకున్న ఏదైతే చుట్టుపక్కల అందరూ రెడ్లు పెట్టుకున్నారో అరెస్ట్ అవుతున్న వాళ్ళు కూడా రెడ్లే. కనుక దయచేసి అందరూ అది తీసి నిజమైన నిజాయితీ పనులు పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.